ముట్టుకోరు, పట్టుకోరు. ఇంకా చెప్పాలంటే అసలు కంటికే కనిపించరు. కానీ బెదిరించేస్తారు. అందిన కాడికి డబ్బులు దోచేస్తారు. వాళ్లే సైబర్ నేరగాళ్లు. వారి చేతికి చిక్కామా అంతే, నయానో భయానో భయపెట్టి డబ్బు కాచేస్తారు. ఇలాగే నిజామాబాద్లో వృద్ధ దంపతులను బెదిరించిన సైబర్ క్రిమినల్స్ ఏకంగా వారి నుంచి 40 లక్షలు కొట్టేశారు. ఎవరు ఎసరు పెడితే ఖాతాలో డబ్బు ఖాళీ అవుతోందో వాళ్లే సైబర్ క్రిమినల్స్. సైబర్ కేటుగాళ్లు కన్నేశారంటే అంతే సంగతులు. అమాయకులను ఎంచుకోవడం, వారిని నయానో భయానో భయపెట్టడం, దోచుకోవడం, ఇదే సైబర్ క్రైమ్ క్రిమినల్స్ తీరు. ఇదే తరహాలో నిజామాబాద్లో వృద్ధ దంపతులను టార్గెట్ చేశారు. వారిని ఎవరికీ తెలియకుండా ఏకంగా 50 గంటల పాటు నిర్బంధించారు. అదేంటి, ఎలా అనుకుంటున్నారా? డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధ దంపతులను బెంబేలెత్తించారు. నిజామాబాద్లోని వినాయక్ నగర్లో ఓ వృద్ధుడికి ఓ కాల్ వచ్చింది. ఉదయం 9 గంటలకు వాట్సాప్ నుంచి వీడియో కాల్ చేశారు. అవతలి వ్యక్తులు తాము ముంబై పోలీసులమంటూ గుర్తింపు కార్డులు చూపించారు. మనీ లాండరింగ్ కేసుతో మీ బ్యాంకు ఖాతాకు సంబంధం ఉంది అని భయపెట్టారు. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేసినట్లుగా చెప్పారు. సిబిఐ, ట్రాయ్, ఆర్బీఐ పేర్లతో పలు నకిలీ నోటీసులు ఆన్లైన్లో పంపించారు. ఇదంతా చూసి బాధిత వ్యక్తి బెంబేలెత్తిపోయారు. సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ కట్ చేయవద్దని భయపెట్టి విచారణ పేరుతో ఆదివారం నుంచి మంగళవారం ఉదయం 11:30 గంటల వరకు బాధితుణ్ణి, ఆయన భార్యను ఇంట్లోనే నిర్బంధించారు. చివరికి 30 లక్షలిస్తే కేసు లేకుండా చూస్తామని డిమాండ్ చేశారు. సైబర్ క్రిమినల్స్ గురించి తెలియక వృద్ధులు 30 లక్షల రూపాయలను ఆన్లైన్లో పంపారు. బ్యాంకు లాకర్లో బంగారం ఉన్న విషయాన్ని తెలుసుకుని దాన్ని కూడా కుదవపెట్టి డబ్బులు పంపాలని నేరగాళ్లు ఒత్తిడి చేశారు. దీంతో బంగారాన్ని తాకట్టు పెట్టాలని బాధితుడు తన స్నేహితుడికి ఫోన్ చేయగా ఆయన జరుగుతున్న మోసాన్ని గ్రహించి 1930కి ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమై 30 లక్షల్లో 20 లక్షలను స్తంభింపజేశారు. అప్పటికే సైబర్ నేరగాళ్లు 10 లక్షలను ఖాతాల నుంచి విత్డ్రా చేసుకున్నట్లుగా గుర్తించారు.